Good afternoon, all of you. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అండి డిస్కస్ చేసాం మనం? మెసేజ్ చేయండి అన్న. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ అండి మ్యాచింగ్ అయ్యిందా? ఇంటిజర్ టైప్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినట్టుకున్నాం, చేయలేదా? ఫస్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తు నాకు. ఓకే, సరేనండి. రైట్. ఓకే, రైట్ అండి. 46th వన్ అండి, 47th వన్. The number of complex numbers satisfying n. So number of complex numbers z satisfying z plus z by z bar plus z bar by z is equal to 1. Then asking, and argument of z belongs to 0, 2 pi. General ga let z is equal to a. General ga manaki z is equal to a plus ib, that is equal to r into e power I theta, or దీన్ని మనం r into cos theta plus I sin theta అనే మాట్లాడతాం కదా. అంటే z bar is equal to a minus ib or r into e power minus I theta, that is equal to r into cos theta minus I sin theta. ఇది ఫార్ములా. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే z by z bar plus z bar by z is equal to 1. ఈ నొటేషన్ తీసుకుందాం. దిస్ ఇంప్లైస్ z అంటే e power r into e power I theta by r into e power minus I theta plus z bar means r into e power minus I theta by r into e power I theta. This is equal to 1. r cancel. అంటే this means e power 2I theta plus e power minus 2I theta is equal to 1. e power 2I theta అంటే e power I theta అంటే r into cos theta plus I sin theta అన్నప్పుడు ఇది r into cos 2 theta. cos 2 r అంటే ఇక్కడ ఎంత మాడ్యులేస్ ఆఫ్ z కదండి, r ఉండదు కదండి ఇక్కడ. అంటే ఇక్కడ cos 2 theta plus I sin 2 theta plus cos 2 theta minus I sin 2 theta. This modulus is equal to 1. This cancel. అంటే 2 cos 2 theta modulus is equal to 1. అంటే cos 2 theta is equal to plus or minus 1 by 2. Plus or minus 1 by 2. Right. 1 minute. So cos 2 theta is equal to plus or minus 1 by 2. అంటే ఇక్కడ మనకి జనరల్ గా theta belongs to 0, 2 pi ఇచ్చాడండి. అంటే 2 theta belongs to 0, 4 pi. అంటే ఒక సైకిల్ 2 సార్లు అవుతుంది అన్నట్టే కదండి దాని అర్థం. అంటే cos 2 theta is equal to 1 by 2. పాజిటివ్ ఏ కేసులో వస్తుందండి? Q1, Q4 కేసులో పాజిటివ్. మైనస్ 1 by 2 ఏ కేసులో అండి? Q2, Q3 లో మైనస్ కేస్. జనరల్ గా
ఇది 0,2π కేసులో 2 కండిషన్స్ అయితే 0,4π కేసులో ఎన్ని అవుతాయండి? ఇట్లాంటివి 2 సైకిల్స్ కాబట్టి ఇది 4. అట్లాగే 0,2πలో 2 వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. 0,4π వాల్యూలో 4 వస్తాయి. అంటే టోటల్ గా ఎన్ని వాల్యూస్ అండి మనకి వచ్చేది? టోటల్ గా 8. therefore required complex numbers, number of complex numbers number of complex numbers z is equal to 8. నోట్ చేయండి అమ్మా. కాస్ జెడ్ ఫార్ములా కాదని అన్నది. కాస్ జెడ్ ఫార్ములా కాదు ఇది. జెడ్ అంటే a ప్లస్ 2ib r ఇంటూ e పవర్ i theta అంటే r ఇంటూ కాస్ theta ప్లస్ i sin theta. ఓకే, అంటే జెడ్ బార్ అంటే a మైనస్ ib r ఇంటూ e పవర్ మైనస్ i theta, దట్ ఈస్ r ఇంటూ కాస్ theta మైనస్ i sin theta. z బై z బార్ బై z. e పవర్ 2i theta, e పవర్ i theta అంటే కాస్ theta ప్లస్ i sin theta అయినప్పుడు e పవర్ 2i theta అంటే కాస్ 2 theta ప్లస్ i sin 2 theta. కాస్ 2 theta ఒక్క క్వశ్చన్ లో కాస్ జెడ్ ద్వారా వేరే లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ రిలేటెడ్ గా చూద్దాం. అది నువ్వు సెపరేట్ గా నాకు వాట్సాప్ చెయ్యమ్మా శశికిరణ్. క్వశ్చన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది వాట్సాప్ చేయి, అప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా శశి? రైట్. రైట్ అన్నా. హర్ష కంప్లీటెడ్ నాన్న. హర్ష రైట్. 48 1 అండి. జనరల్ గా కాస్ 2 theta ఒకటి ప్లస్ ఆర్ మైనస్ 1/2, ప్లస్ 1/2 అని అవుతుంది, మైనస్ 1/2 అని అవుతుంది. పాజిటివ్ Q1 Q2 క్వాడ్రెంట్ లో అయితే నెగిటివ్ అనేది Q2 Q3 క్వాడ్రెంట్ లో అవుతుంది. అంటే 0,2π కేసులో ఒక సైకిల్ కదా, దీనిలో 2 కండిషన్స్ వస్తాయి. మనకి 0 నుంచి 2π కేసులో 4 వస్తాయి. అట్లాగే Q2 Q3 లో 2 వస్తాయి, 0,4π ప్లస్ లో 4 వస్తాయి. సో ద టోటల్ నంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అడిగాడు, అంటే 8 వస్తాయి. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు లోకేష్, మనం గ్రాఫికల్ గా కూడా అప్లై చేయొచ్చు. ఎట్లా అంటే గ్రాఫికల్ గా ఇంకా అది సింపుల్ అవుతుంది. ఇంకా ఎందుకు అంటే చూడండి, కాస్ 2 theta ఈజ్ ఈక్వల్ టు 1/2 ఒక కేసు, మైనస్ 1/2 ఇంకొక కేసు కదా. 2 theta అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 0 నుంచి 4π దాకా తీసుకోవాలన్నమాట. ఇది మైనస్ హాఫ్ అనుకుంటే, ఇది హాఫ్ అనుకుంటే 0 π/2 π, నెక్స్ట్ 3π/2 2π, అండ్ 5π/2 3π, అండ్ దిస్ ఈజ్ 4π అనుకోండి. ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ ఏదో -1 ఇది 1/2 -1/2 తీసుకున్నాను. కాస్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేయండి. కాస్ π/2 దగ్గర 0 అవుతుంది, కాస్ π -1, మళ్ళీ ఇక్కడ 0 అవుతుంది 2π1, మళ్ళీ π/2 దగ్గర మళ్ళీ దిస్ ఇస్ ఇది అన్నమాట. దేని యొక్క గ్రాఫ్ అండి ఇది? కాస్ 2 theta గ్రాఫ్. మనం కాస్ theta ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర లైన్ డ్రాప్ చేస్తున్నాం. అంటే ఈ కాస్ ఎక్స్ గ్రాఫ్ ని ఈ y ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుంది? 1 2 3 4 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. అట్లాగే కాస్ theta ఈజ్ ఈక్వల్ టు -1/2 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు -1/2 అంటే ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుంది? 1 2 3 4 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది లోకేష్.
అంటే ప్లస్ ఆఫ్ 4 టైమ్స్ మైనస్ ఆఫ్ 4 టైమ్స్ అంటే నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నట్టు దీనికి పైన 4 డౌన్ 4 కాబట్టి టోటల్ 8. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేది ఆల్రెడీ మనం ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ లో మనం చేస్తూ ఉంటాం. ఓకేనా లోకేష్ కన్నా? ఈ విధంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు +1/2 ఆర్ -1/2 అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటంటే ఇట్లా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సింపుల్ గా గ్రాఫికల్ గా కూడా చెప్పచ్చు. ఆ వాల్యూస్ అనేది మనకు అనవసరం, కానీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగేటప్పుడు ఇట్లా కూడా ఇది ఒక అప్రోచ్. ఓకే లోకేష్, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 48th one అండి. A comma B belongs to R and the number of complex numbers of A plus IB provided A plus IB whole square is equal to A bar A minus IB whole cube. A plus IB whole square is equal to A minus IB whole cube అయినటువంటి నంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అడుగుతున్నాడండి. దీన్ని ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి అన్న. జనరల్ గా కాంప్లెక్స్ నంబర్ Z is equal to A plus IB ఉంటుందండి. అంటే దేర్ ఫోర్ Z బార్ అంటే అర్థం ఏంటి? ఇది కాంప్లెక్స్ నంబర్ A plus IB అయినప్పుడు ఇట్స్ కాంజుగేట్ ఈజ్ అంటే A minus IB అన్నమాట. అంటే గివెన్ దట్ వాట్ ఈజ్ గివెన్ అంటే A plus IB హోల్ స్క్వేర్ ఇచ్చాడు is equal to A minus IB whole cube means A plus IB అంటే Z కాబట్టి Z square equals to A minus IB అంటే Z bar whole cube. Z bar whole cube. ఇప్పుడు ఏంటండి అప్లై మాడ్యులస్ అప్లై చేస్తే మాడ్యులస్ ఆఫ్ Z square is equal to mod Z bar whole cube. మాడ్యులస్ ఆఫ్ Z అన్నా మాడ్యులస్ ఆఫ్ Z బార్ అన్నా ఒకటే. ఈ 2 టర్మ్స్ లో మనం మాడ్యులస్ ఆఫ్ Z స్క్వేర్ ని కామన్ తీస్తే మాడ్యులస్ ఆఫ్ Z minus 1 is equal to 0. అంటే మాడ్యులస్ ఆఫ్ Z is equal to 0 ఆర్ ఇంకోటి ఏమవుతుందండి మాడ్యులస్ ఆఫ్ Z is equal to 1. అంటే మాడ్యులస్ ఆఫ్ Z 0 అంటే మీనింగ్ ఏంటంటే Z is equal to 0 ఇది ఒక సొల్యూషన్. Z is equal to 0 అనేది ఒక సొల్యూషన్. ఎందుకంటే మాడ్ Z 0 ఎప్పుడవుతుంది? Z మస్ట్ గా 0 అయితేనే అవుతుందండి, అది ఒక సొల్యూషన్. అట్లాగే మాడ్యులస్ ఆఫ్ Z is equal to 1. సో మాడ్యులస్ ఆఫ్ Z is equal to 1 అంటే దాని మీనింగ్ మాడ్యులస్ ఆఫ్ Z స్క్వేర్ is equal to 1. మాడ్యులస్ ఆఫ్ Z స్క్వేర్ అంటే అర్థం ఏంటి అంటే Z బార్ is equal to 1. అంటే Z బార్ is equal to 1 అంటే Z బార్ is equal to 1/Z అని అర్థం. ఈ కండిషన్ 1 ని కానీ అబ్జర్వ్ చేస్తే Z స్క్వేర్ is equal to Z బార్ హోల్ క్యూబ్. ఈ Z బార్ ని మనం ఎలా రాయగలుగుతాము అంటే 1/Z హోల్ క్యూబ్. అంటే 1/Z హోల్ క్యూబ్ అంటే 1/Z క్యూబ్. అంటే టోటల్ గా ఇప్పుడు ఎన్ని అయిపోయింది? ఇది Z క్యూబ్ ఇంటూ Z స్క్వేర్ అంటే Z పవర్ 5 minus 1. అంటే Z పవర్ 5 minus 1 is equal to 0 is a 5th degree equation కాబట్టి have 5 roots. 5 roots. So total number of roots, total number of complex numbers of 1 ని సాటిస్ఫై అయ్యేటట్టుగా ఎన్ని అవుతాయండి? 5 plus 1 is equal to 6. ఇదే మోడల్ క్వశ్చన్ అనేది ఒకటి డిస్కస్ చేశాం, మీకు ఆల్రెడీ వాట్సాప్ లో ఎవరో డౌట్ అడిగారు. సమ్ A plus IB హోల్ టు ద పవర్ ఆఫ్ 2008 is equal to A minus IB అయితే ఏంటి పరిస్థితి అని. అది కూడా సేమే కదండి. Z పవర్ 2008 is equal to Z బార్ కదా. అంటే Z తో మల్టిపుల్ చేసేస్తే అంటే Z ఇంటూ అంటే A plus IB తో మల్టిపుల్ చేసాం అనుకోండి Z పవర్ 2009 is equal to Z బార్ అవుతుంది. అంటే మాడ్ Z స్క్వేర్ అవుతుంది. సింప్లిఫికేషన్ చేస్తే అది నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కి అట్లా మనం మాట్లాడి చేసాం.
z is equal to 0 ఒకటి 2008 plus 1 అనేది 2009 సొల్యూషన్స్ అవుతాయి. మీకు ఆల్రెడీ సమ్ చెప్పాం మనం. సేమ్ మనకి దీనిలో ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ఒకటే. డౌట్ అడిగారు, అది వాట్సాప్ చేశాను, జాగ్రత్తగా చూడండి. ఇది నోట్ చేయండి అమ్మా. రుత్విక్ నువ్వేని అడిగావు? రైట్. నోట్ చేస్తే చెప్పండి నాన్న. రైట్. ఫిఫ్టీయత్ వన్, ఆల్ఫా బీటా గామా comma a comma b comma c are complex numbers, r belongs to complex numbers, then they such that alpha by a plus beta by b plus gamma by c is equal to 1 plus i. కనబడుతుందండి 1 plus i. then they asking a by alpha plus b by beta plus c by gamma is equal to 0. Then asking, then the value of alpha square by a square plus beta square by b square plus gamma square by c square value. Gamma square by c square modulus is equal to. ఈ వాల్యూ అడిగాడండి. ఈ వాల్యూని ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. సో ఆల్ఫా బీటా గామా ఏ కామా బి కామా సి బిలాంగ్ అంటున్నాడు. ఈ కండిషన్ ఇచ్చాడండి, ఇది అడుగుతున్నాడు. అంటే దీనికి స్క్వేరు, దీనికి స్క్వేరు, దీనికి స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది అంటే ఇమీడియట్ గా మనకి గుర్తొచ్చే ప్రాసెస్ ఏంటంటే ఈ గివెన్ ఈక్వేషన్ ని హోల్ స్క్వేర్ చేయాలని. అంటే ఆల్ఫా బై ఏ ప్లస్ బీటా బై బి ప్లస్ గామా బై సి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఆల్ఫా స్క్వేర్ బై ఏ స్క్వేర్ plus beta square by b square plus gamma square by c square plus 2 times of ab bc ca అంటే alpha beta by ab plus beta gamma by bc plus gamma alpha by ca is equal to 1 plus I whole square. అంటే 1 square అంటే 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ 2ab అంటే 2i అని అర్థం. +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది, 2i. అంటే కంపల్సరిగా ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. కానీ ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ కండిషన్ ఇచ్చాడు, a బై ఆల్ఫా ప్లస్ b బై బీటా ప్లస్ c బై గామా. అంటే గమ్మత్తుగా ఇక్కడ డినామినేటర్ ఉంటే ఇక్కడ న్యూమరేటర్ ఉంది, సింగిల్ గా ఉంది. ఇక్కడ న్యూమరేటర్ ఉంటే డినామినేటర్ ఉంది. అంటే మనం ఏం చేస్తే సరిపోతుందండి, ఇక్కడ ఆల్ఫా బీటా గామా కామన్ తీస్తే 1 బై గామా అవుతుంది. డినామినేటర్ లో ఏబిసి కామన్ తీస్తే న్యూమరేటర్ లో సి ఉంటుంది, అంతే కదా. అదే ఎప్పుడో చెప్దాం. ఆల్ఫా స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ న్యూమరేటర్ లో ఆల్ఫా బీటా గామా, డినామినేటర్ లో ఏబిసి కామన్ తీసాం అనుకోండి,
అంటే ఇది ఎంత అవుతుందండి? ఇది సి బై అంటే ఇది ఏబి ఉంది కాబట్టి న్యూమరేటర్ లో సి, ఆల్ఫా బీటా ఉంది కాబట్టి గామా. ఇక్కడ ఏమవుతుందండి? ఇది బీటా గామా అంటే ఆల్ఫా బై ఏ, గామా ఆల్ఫా అంటే బీటా బై బి is equal to 2i. But the condition a by alpha plus b by beta plus c by gamma is equal to 0 కాబట్టి ఈ ప్లేస్ లో మనం 0 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ 0 is equal to 2i. They are asking modulus. సో మాడ్యులస్ అడిగాడు కాబట్టి నోట్ చేయండి అమ్మా. బీటా స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ బై సి స్క్వేర్ is equal to modulus of 2i. That implies, okay, good. A by alpha. That's all, right. Right. Next అండి. నోట్ చేస్తారండి. నెక్స్ట్ 51 అండి. రైట్. మాడ్యులస్ ఆఫ్ ఐ 1 బాబు. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఐ అని మీకు ఏదైనా ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఐ అంటే దాని అర్థం ఏంటి? రూట్ ఓవర్ 1, 0 ప్లస్ 1 అంటే ఇది నథింగ్ బట్ 1 కదా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 51 అండి. సో 51 క్వశ్చన్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ z square plus a plus ib into z plus c plus id is equal to 0. C plus id is equal to 0 has equal roots. Then asking has equal roots. Then asking ab by d value how much. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగేనండి. కాంప్లెక్స్ నంబర్ లో కూడా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ లో కూడా ఏం మాట్లాడతాము అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది మామూలుగా ఏబిసి అనేది కాంప్లెక్స్ నంబర్స్ అని కూడా మాట్లాడతాం అక్కడ. అంటే దీనికి హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటే హ్యాస్ ఈక్వల్ రూట్స్ మీన్స్ అంటే డెల్టా ఇజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. డెల్టా అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే సి ప్లస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2abi minus 4c minus 4id is equal to 0.
this can be written as a square minus b square minus 4c plus I ని కామన్ తీసినట్లయితే 2ab minus 4d into I is equal to 0. 0 can be written as 0 plus 0i. 0 plus 0i. So, ante real part equal to real number, imaginary part is equal to imaginary number. Ante it means a square minus b square minus 4c is equal to 0 and 2ab minus 4d is equal to 0. Ante ab is equal to 2d. AB by D is equal to 2. That's all. Okay, good. Akash, Varaprasad, Vinay Teja. Good. And visibility unda kadandi? Right, right. Nana practice sheet sums discuss cheddamandi. Page number cheppandam okkasari. Practice sheets lo sums cheddam. అట్లాగే ఈ రోజే ఇంకొకటి మనం లాగరిథం ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి కూడా మాట్లాడతామండి. పేజ్ నెంబర్ 106 ఇది రాసేసారా అండి? రైట్. రుత్విక్ ఆర్డర్లో వెళ్దాం రుత్విక్. ప్రజెంట్ 106 నుంచి కంటిన్యూ చేసుకొని వెళ్దాం. రైట్, ఓకే. ఇది కంప్లీటెడ్ అండి. రైట్. సో పేజ్ నంబర్ 106 లో థర్డ్ క్వశ్చన్ అండి, ప్రాక్టీస్ షీట్. ప్రాక్టీస్ షీట్ క్వశ్చన్స్ అండి. ఎక్సర్సైజ్ 1 థర్డ్ క్వశ్చన్, లెట్ us see. Five Z2 by 7 Z1 is purely imaginary. 5 Z2 by 7 Z1 is purely imaginary. Purely imaginary. Then 2 Z1 plus 3 Z2 by 2 Z1 minus 3 Z2. అంటే 2 Z1 plus 3 Z2 by 2 Z1 minus 3 Z2 వాల్యూ అడుగుతున్నాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమేజినరీ. సో ప్యూర్లీ థర్డ్ క్వశ్చన్ కాదండి, ఇందులోని ప్రాక్టీస్ అంటే నాది లాస్ట్ ఇయర్ బుక్ ఉందండి, అది ఇది ఒకసారి చెక్ చేసుకోండి అన్నది. హలో మేడం, సార్ నమస్తే సార్. సార్ నేను క్లాస్లో ఉన్నానండి, క్లాస్ అయ్యి కాల్ చేస్తాను సార్. ఎవరండి? ఎల్ఎస్సీ గారు చెప్పారా? సరే సార్, ఓకే సార్. నేను మాట్లాడతాను సార్, ఒకసారి క్లాస్లో ఉన్నాను సార్. సో జెడ్ ఐ థింక్ 13th సమ్ ఏదో అనుకుంటా, ఒకసారి చూడండి. పేజ్ నంబర్ 106 లో 13th సమ్ ఏదో, మరి కొత్త బుక్ లేదండి నా దగ్గర, లాస్ట్ ఇయర్ బుక్ ఉంటే తీసుకున్నాను. 13th క్వశ్చన్ కదా, రైట్. సో 5Z2 క్వశ్చన్ ఇదేనండి, ఇంకా దాని గురించి ఎందుకు డిస్కషన్. ఇంకా 5Z2 by 7Z1 is purely imaginary అయితే దెన్ వాట్ ఈస్ ద కండిషన్ ఆస్కింగ్. సో Z2 by 7/1 అంటే చూడండి, దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమేజినరీ మీన్స్ అంటే 5Z2 by 7Z1 is equal to ప్యూర్లీ ఇమేజినరీ అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ I, బికాస్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమేజినరీ కాబట్టి. అంటే Z2 by Z1 is equal to some 7k by 5 into I. అంటే ఇదే అనదర్ కాన్స్టెంట్ కాబట్టి సమ్ k1 ఇంటూ I. అంటే 7k by 5 అనేది ఒక కాన్స్టెంట్, దాన్ని మనం సమ్ k1 ఇంటూ I గా కన్సిడర్ చేద్దాం. నౌ దిస్ కెన్ బి రిటన్ యాజ్
2z1 plus 3z2 by 2z1 minus 3z2 is equal to మనకి z2 by z1 ఇచ్చాడు కాబట్టి z2 by z1 ని కామన్ తీయండి. అంటే z1 ని కామన్ తీయగలిగితే this is z1 taking common 2 plus 3 z2 by z1 modulus by modulus of z1 into 2 minus 3 z2 by z1. దీనికి modulus z1 cancel. z2 by z1 can be written as k1 into I అన్నమాట. అంటే z2 by z1 ప్లేస్ లో k1 into I ని సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే 2 plus 3k1I modulus by 2 minus 3k1I. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి ఇక్కడ? మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ఐబి అంటే మీనింగ్ ఏంటి? root over a square plus b square. So this can be written as root over a square plus b square ante 9 plus 9k1 square. This can be written as 4 plus 9k1 square. So this cancel, the answer will 1. Okay na Varaprasad, Akash, good. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామండి అంటే ఇది ఒక ప్యాటర్న్. z2 by z1 5z2 by 7z1 is purely imaginary అయితే then the condition 2z1 plus 3z2 by 2z1 minus 3z1 అనేది వాల్యూ అంతా. అంటే ప్యూర్లీ z1 అంటే అది ki అనుకున్నాడు, దాన్ని వేస్ట్ చేసుకొని చేయాలి. తేజ్దీప్, నువ్వు సెపరేట్ గా అడుగునా, నువ్వు డౌట్స్ క్లారిఫికేషన్ లో అడుగు అసమ్ము. Right. Coming to the next one. Right. Next sixth one and ఇందులో అంటే if modulus of z1 plus z2 is equal to modulus of z1 minus z2 are two complex numbers, the difference of argument of z1 and z2. Difference of argument of z1 and z2 asking. ఇది ఫోర్త్ క్వశ్చన్ అన్న, రైట్? నాకు అట్లా చెప్పండి. పేజ్ నెంబర్ 106 పేజ్ నెంబర్ 106 ఫోర్త్ క్వశ్చన్, రైట్? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఎట్లా చేస్తాము అంటే దీనికి ఆల్రెడీ మాడ్యులస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసుకోండి. అంటే మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. అంటే కాంప్లెక్స్ నంబర్ హోల్ స్క్వేర్ అంటే z1 ప్లస్ z హోల్ స్క్వేర్ మీన్స్ z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ ప్లస్, అంటే ఇది ఏ ఫార్ములాలో గుర్తుపెట్టుకోవాలంటే వెక్టార్ నోటేషన్స్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ అట్లా రాస్తాం కదా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2 ఏ బార్ డాట్ బి బార్ అంటాం. మళ్ళీ ఏ బార్ డాట్ బి బార్ అంటే అర్థం ఏంటి? డాట్ ప్రొడక్ట్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా అంటాం కదా. ఆ కాస్ థీటా అంటే జనరల్ గా అదేంటి? జనరల్ గా x1 x2 ప్లస్ y1 y2 అవుతుంది కదండి. ఆ నిరేషన్ లో గుర్తుపెట్టుకోవాలి. ఏ బార్ అంటే సమ్ x1 i బార్ ప్లస్ y1 j బార్, బి బార్ అంటే x2 y బార్ x2 ప్లస్ x2 i బార్ ప్లస్ y2 j బార్ అంటాం కదా. మీకు ఆల్రెడీ వెక్టర్ నోటేషన్ లో ఫార్ములా ఇది ఉంటుంది. ఆ ఫార్ములా లాగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మాడ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్ z2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 మాడ్ z1 మాడ్ z2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 bar. This is equal to mod z1 square plus modulus of z2 square minus 2 modulus of z1 modulus of z2 real part of
Z1 బార్ Z2 మీకు గుర్తే ఉంటుంది. ఇదే సమ్ అనేది మనం వెక్టర్ నోటేషన్ లో కూడా చేసే ఉంటాం. సేమ్ సమ్ ఏ బార్ ప్లస్ బి బార్ మాడ్యులస్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ అయితే యాంగిల్ బిట్వీన్ ఏ బార్ కామా బి బార్ అనే సమ్, ఈ సమ్ ఒకటే నోటేషన్. కాకపోతే ఇక్కడ కాంప్లెక్స్ నంబర్స్ ఆస్కింగ్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, Z1 క్యాన్సిల్ అయిపోతే 2 టైమ్స్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 బార్ ఇజ్ ఈక్వల్ టు 0. దీని మీనింగ్ అంటే అర్థం ఏంటంటే మీకు ముందే డిస్కస్ చేశాను నేను. Z1 is equal to x1 plus iy1, Z2 is equal to x2 plus iy2. Z1 Z2 bar అంటే ప్రొడక్ట్ ఆఫ్ రియల్ పార్ట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఇమేజినరీ పార్ట్స్. అంటే x1 x2 ప్లస్ y1 y2 is equal to 0 అని అర్థం. సిమిలర్లీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే మీనింగ్ tan inverse ఆఫ్ y1 by x1. Argument of Z2 meaning tan inverse of y2 by x2. సో దీన్ని బేస్ చేసుకొని మనం సమ్ చేసుకోవటమే. అంటే ఈ కండిషన్ ని మనం వాడాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్ Z1 అండ్ Z2 అన్నాడండి. అంటే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే ఫార్ములా ఏంటి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y1 by x1. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y2 by x2. ఇది tan a మైనస్ బి ఫార్ములా నోటేషన్ లో రాసుకోవాలి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y1 by x1 మైనస్ y2 by x2 by 1 plus ab అంటే y1 by x1 into y2 by x2. ఆ నోటేషన్ లో రాసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయగలిగితే tan ఇన్వర్స్ ఆఫ్ y1 x2 minus y2 x1 by x1 x2 plus y1 y2. కానీ x1 x2 plus y1 y2 0 కాబట్టి దిస్ ఈస్ tan inverse infinity. Tan inverse infinity means pi by 2. Tan inverse infinity means pi by 2. That's all. అంటే ఫ్రమ్ 1 అని రాసుకోండి. ఎందుకంటే x1 x2 plus y1 y2 is equal to 0 కాబట్టి నోట్ చేయండి. నెక్స్ట్ లాగరిథమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అది ఫార్ములా అన్న రాహుల్. అంటే మనం కాంప్లెక్స్ నంబర్స్ ని వెక్టార్ నోటేషన్ లో కూడా రాసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు చూడు కాంప్లెక్స్ మనం వెక్టార్ నోటేషన్ లో ఏం మాట్లాడతాం, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే ఎలా చేస్తాం? దాని అర్థం ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బారే కదా. ఇక్కడ ఏ బార్ ప్లేస్ లో Z1 ఉంది, బి బార్ ప్లేస్ లో Z2 ఉంది, అంతే తేడా. అంటే కాంప్లెక్స్ నంబర్ ని మనం వెక్టార్ నోటేషన్ లో కూడా రాసుకోవచ్చు. సేమ్ సినారియో. ఓకే, అదే ఇందాక చెప్పే కదా, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బి బార్ యొక్క ఫార్ములా అది. రైట్. నెక్స్ట్ లాగరిథమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. Logarithm of complex number. Keep the heading. Logarithm of complex numbers. డినామినేటర్ 0 అయితే దాని అర్థం ఏంటి? ఇక్కడ డినామినేటర్ 0 అంటే ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్ కదా, అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే pi by 2 అమ్మా. తేజ్దీప్
డినామినేటర్ 0 అంటే ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్ ఇది నథింగ్ బట్ ఇన్ఫినిటీ. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2. రైట్. లాగరిథమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమన్నాడు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది 10th క్వశ్చన్ అండి. లాగరిథమ్ ఆఫ్ లాగ్ ఐ ఆస్కింగ్ అంటేనండి 10th వన్ అన్న క్వశ్చన్ నంబర్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గురించి మాట్లాడదామండి. 8th క్వశ్చన్ హేమంత్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అంటే దాని అర్థం ఏంటండి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే 1 ఇంటూ ఐ కాబట్టి కాస్ π/2 అంటే 0 ప్లస్ ఐ సైన్ π/2 రాయొచ్చు కదండి. కాస్ π/2 0 ప్లస్ ఐ ఇంటూ సైన్ π/2 అంటే 1. కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2 ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాలో ఇలా రాయొచ్చు కదండి. e పవర్ i π/2 ఎందుకంటే e పవర్ i θ అంటే ఫార్ములా ఏంటి? e పవర్ i θ ఇజ్ ఈక్వల్ టు కాస్ θ ప్లస్ ఐ సైన్ θ. అంటే మనకి ఇక్కడ కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2 అంటే e పవర్ i π/2 గా రాసాం ఐ అనే టెర్మినాలజీని. ఇప్పుడు ఎంటైర్ మనకి కాంప్లెక్స్ నంబర్స్ ఈ ఎక్స్పాన్షన్ మీకు ప్రూఫ్ చెప్పేటప్పుడు నేను ఈ పవర్ నొటేషన్ లోనే డిస్కస్ చేశాను. అంటే ఈ అంటే రిలేటెడ్ టు మనకి క్యాలిక్యులస్ పార్ట్ లో ఉన్నటువంటి ఈఏ కదా. అంటే ఈ అంటే 2 పాయింట్ సంథింగ్ అంటే క్యాలిక్యులస్ సంబంధించినటువంటి లాగరిథమ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి లాగ్ అన్నాడు అంటే దాని అర్థం మనకి లాగ్ టు ద బేస్ ఈ అని అర్థం. జనరల్ గా ఎల్ఎన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లాగరిథమ్ టు ద బేస్ ఈ అని అర్థం. కాంప్లెక్స్ నంబర్ లోనైనా లేదా క్యాలిక్యులస్ లోనైనా కాంప్లెక్స్ నంబర్ క్యాలిక్యులస్ సింపుల్ గా లాగ్ ఇచ్చాడు అంటే దాని అర్థం ట్రీటెడ్ యాజ్ బేస్ ఈ అని అర్థం. వెన్ ఎవర్ స్పెషలైజేషన్ గివెన్ అంటే లాగ్ టు ద బేస్ 10 అనో లాగ్ ఎక్స్ అనో అట్లా ఇచ్చినప్పుడు మనం దానికి అనుగుణంగా సమ్ చేస్తాం. కానీ ఏమి ఇవ్వకపోతే ఎల్ఎన్ అంటే లాగ్ టు ద బేస్ ఈ అని అర్థం. లాగ్ అంటే క్యాలిక్యులస్ లో కానీ కాంప్లెక్స్ నంబర్ లో కానీ టు ద బేస్ ఈ అని మీనింగ్. సో ఇక్కడ i is equal to cos π/2 ప్లస్ ఐ సైన్ π/2 అంటే e పవర్ i π/2. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే లాగరిథమ్ ఆఫ్ i అన్నాడు. లాగ్ i అంటే లాగరిథమ్ ఆఫ్ e పవర్ i π/2 అంటే టు ద బేస్ ఈ. లాగ్ ఏ పవర్ n అంటే n అంటే i π/2 ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ అంటే ఈజ్ నథింగ్ బట్ 1 కాబట్టి i π/2. ఇది ఒక స్టాండర్డ్ నొటేషన్. అంటే లాగ్ i ఈజ్ ఈక్వల్ టు i π/2 అనేది ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా. అట్లాగే i ఈజ్ ఈక్వల్ టు e పవర్ i π/2 అనేది ఇది ఒక స్టాండర్డ్ నొటేషన్. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? లాగరిథమ్ ఆఫ్ i అడిగాడు. లాగరిథమ్ ఆఫ్ లాగ్ i అంటే i π/2. Again, this is in the formula of log mn అంటే log m plus log n అంటే log i plus log π/2. log i వాల్యూ ఎంత వచ్చిందండి? i π/2 అంటే i π/2 plus log π/2. సో దిస్ ఈస్ ద కండిషన్. ఇదే ఆన్సర్. నోట్ చేయండి అమ్మ. ఓకే కార్తిక్. Vinay Teja, good. π/2 కాన్స్టెంట్. పేజ్ నెంబర్ 1 ఎంత అనేది పేజ్ నెంబర్ 4 నచ్చింది. ఉంది నాన్న i π/2 ప్లస్ లాగ్ π/2 ఉంది, ఆప్షన్ లో ఉంది నాన్న. పేజ్ నెంబర్ 106 అమ్మా. 107 లో 11th క్వశ్చన్. ఉంది ఆప్షన్. ఎవరు పూర్ణచంద్ర ఎవరు సంథింగ్ అడిగారు. అయినా ఇక్కడ చూడండి మీరు క్వశ్చన్ నెంబర్ నా బుక్ లో అయితే 8th క్వశ్చన్ ఉంది, 11th క్వశ్చన్ కొంతమంది. రైట్.
నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 11th వన్. ఇక్కడ చూడండి, ఐ పవర్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు, ఈ క్వశ్చన్ నెంబర్ అంతా ఒకసారి ఎవరొకరు చెప్పండి. ఎక్స్ ప్లస్ ఒకరే ఎక్స్ ప్లస్ ఐవై దెన్ హేమంత్ నువ్వు చెప్పినా కొత్త బుక్ లో ఈ క్వశ్చన్ నెంబర్ అంతా చెప్పినా. నైన్త్ క్వశ్చన్. రైట్. సో ఐ పవర్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగాడండి. జనరల్ గా ఇన్ఫినిటీ టర్మ్స్ అనేది బాబు కరోనా వైరస్ ఏంటి బాబు, పేర్లు ఏంటి బాబు దరిద్రంగా, మంచి పేర్లు పెట్టుకోండి. అన్న బోర్డు క్లారిటీగానే ఉంది కదండి. యా రైట్ బాబు, అలా డిస్టర్బ్ చేయమాక. రైట్, ఐ పవర్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ టర్మ్ అంతా కూడా మళ్ళీ ఎక్స్ ప్లస్ ఐవైగా. అంటే ఐ పవర్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని అర్థం. ఎప్పుడైనా సరే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో ఉన్నది ఏదైనా సమ్ అంటే ఇమీడియట్ గా మనం లాగరిథం అప్రోచ్ వెళ్ళిపోవాలి. ఈ సమ్ అనే కాదు, ఏ సమ్ అయినా సరే సమ్ ఎక్స్పోనెన్షియల్ గానీ ఉన్నట్లయితే డెరివేటివ్ లో కావచ్చు, దేనైనా సరే మనం లాగరిథం అప్రోచ్ చేయండి. అప్లై లాగరిథం బోత్ సైడ్స్, apply log both sides, then you will get logarithm of I power x plus iy is equal to logarithm of x plus iy. అంటే ఇది ప్రొడక్ట్ ఫార్మ్ లో వచ్చేస్తుంది కాబట్టి, ఎందుకంటే log mn అంటే n log m, x plus iy is equal to x plus iy into logarithm of I is equal to logarithm of x plus iy. అంటే మనకి ఆల్రెడీ లాగ్ ఐ అంటే మనకి తెలుసు. లాగ్ ఐ అంటే ప్రీవియస్ సమ్ లో డిస్కస్ చేసాం, ఐ పై బై 2 అని. అంటే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఉంది, లాగరిథం ఉంది. అంటే కంపల్సరీగా కాంప్లెక్స్ నెంబర్ ఉండేటప్పుడు లాగరిథం అప్రోచ్ అంటే మస్ట్ గా వీ హ్యావ్ టు అప్రోచ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఎందుకు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అప్రోచ్ అవ్వాలి అంటే లాగరిథము ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ రెండు కూడా ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాలో రాసుకున్నాం కాంప్లెక్స్ నెంబర్ ని. సో ఇక్కడ ఆర్ అంటే మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సిమిలర్లీ థీటా అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఆర్ అనేది రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయితే థీటా అనేది tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. సో లాగరిథం ఆఫ్ ఐ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ లాగ్ ఐ మీన్స్ ఐ పై బై 2 is equal to logarithm of x plus iy means r into e power I theta. ఇది మల్టిపుల్ చేసామనుకోండి, ఐ పై బై 2 అంటే పై ఎక్స్ బై 2 ఇంటూ ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ అంటే -1 అంటే మైనస్ పై వై బై 2 ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎంఎన్ ఫార్ములా అంటే లాగ్ ఆర్ ప్లస్ లాగరిథం ఆఫ్ ఈ పవర్ ఐ థీటా. మనం బేసిక్ మనం ఏమి లేదనుకుంటే ఈయన రాసేసుకోవటమే, ఎందుకంటే చెప్పాను ఇందాకలే. ఇందులో మనం కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేసాం అనుకోండి, ఏంటి కంపారిజన్ చేస్తున్నాం ఇక్కడ, దిస్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ ప్లస్ ఐ థీటా, ఎందుకంటే లాగ్ ఈ టు ద బేస్ 1 కాబట్టి. ఇప్పుడు కంపారిజన్ చేద్దామండి. కంపారిజన్ అంటే ఏంటి, రియల్ పార్ట్స్ అండ్ ఇమేజినరీ పార్ట్ ని కంపారిజన్ చేయాలి. ఇక్కడ రియల్ పార్ట్ అంటే కంపేర్ రియల్ పార్ట్ అండ్ ఇమేజినరీ పార్ట్.
రియల్ పార్ట్ ని ఇమేజినరీ పార్ట్ ని కంపారిజన్ చేద్దామండి. కంపారిజన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ థీటా ఇక్కడ చూడండి, రియల్ పార్ట్ అంటే లాగ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు logarithm of r is equal to minus pi y by 2 and imaginary part theta is equal to pi x by 2 అంటే ఎలాగా బేస్ ఇయే కదా, అంటే r is equal to e power minus pi y by 2. r అంటే మీనింగ్ root over x square plus y square is equal to e power minus pi y by 2. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగాడు. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 5y/2 హోల్ స్క్వేర్. సో ఫైనల్లీ కన్క్లూడ్ దట్ ఈ పవర్ మైనస్ 5y. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఆన్సర్ ఈజ్ ఈ పవర్ మైనస్ 5y. ఓకే, నోట్ చేయండి అమ్మా. బాగుందా సమ్ము? రైట్. సార్ రాజశేఖర్ గారు ఇదే మెసేజ్ పెట్టారు. ఓకే, రాజశేఖర్ సార్ ఏదో మెసేజ్ పెట్టారు సార్. ఫేక్ నేమా? ఓకే ఓకే ఓకే, ఫేక్ నేమా నాన్న? అదే రాజశేఖర్ సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. రైట్. సార్ మీరేమైనా మెసేజ్ పెట్టారా? ఇదే సాటర్డే హాలిడే అని ఏమైనా పెట్టారా? సాటర్డే హాలిడే అని పెట్టారా మీరు మెసేజ్ ఏమైనా? స్టూడెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి అని ఒక మెసేజ్ వచ్చింది ఇది జూమ్ లో. అదిలే అంటే ఎవరు స్టూడెంట్ పెట్టుంటాడు అయితే లెక్కన. మీ పేరు మీద వచ్చింది రాజశేఖర్ అని. లేదు 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 లేదులేండి, అదే మెసేజ్. ఓకే ఓకే, అంటే స్టూడెంట్ ఒకడు పెట్టినట్టుకున్నారు రాజశేఖర్ అని పెట్టి దాని మీద వచ్చిందనమాట. డే ఆఫ్టర్ టుమారో ఈజ్ హాలిడే అన్ అకౌంట్ ఆఫ్ August 15th అని. అందుకనే మంచిది ఒకసారి మీకు అందుకనే మీకు ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామని ఫోన్ చేశాను. నేను ఇన్ఫార్మ్ చేసేసానులేండి, ఇన్ఫార్మ్ చేస్తాను. రావు గారితో చెప్పించాను, అలాగే ఈశ్వర్తో కూడా చెప్పించాను. సరే సరే, ఓకే సార్, మళ్ళీ చేస్తాను. దట్స్ రైట్, మీరు చెప్పింది రైటేనన్నా. రైట్. అందుకే నేను సార్తో క్లారిఫై తీసుకున్నాను. ఏదైనా ఇంటిమేషన్ ఉంటే రేపు డిస్కస్ చేస్తామండి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అన్న, నోట్ చేస్తారండి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ tan of I of logarithm of a minus ib by a plus ib. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ వాల్యూ ఎట్లామా, లాగరిథమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోనే తీసుకోవాలి. అంటే ఎట్లా తీసుకుంటాము అంటే a plus ib can be written as
r into e power I theta అయితే a minus ib can be written as r into e power minus I theta. Here a అంటే అర్థం ఏంటండి, r అంటే అర్థం ఏంటండి, ఇట్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. theta అంటే ఇట్స్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ b by a. ఇప్పుడు ముందుగా మనం a మైనస్ ib బై a ప్లస్ ib అంటే a మైనస్ ib బై a ప్లస్ ib లాగరిథమ్ ఆఫ్ అప్రోచ్ చేయాలి. అంటే లాగరిథమ్ ఆఫ్ a మైనస్ ib అంటే r ఇంటూ ఈ పవర్ మైనస్ I theta బై r ఇంటూ ఈ పవర్ I theta. r క్యాన్సిల్ అంటే ఇది పైకి వెళ్తుంది కాబట్టి లాగరిథమ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2I theta అంటే ఈజ్ నథింగ్ బట్ మైనస్ 2I theta. ఎందుకంటే మీకు ఎప్పుడైనా మీకు ఆల్రెడీ లాగ్ ఇవ్వకపోయినా సరే ఈ పెట్టుకోవాలి కాబట్టి మైనస్ 2I theta. సో దే ఆస్కింగ్ క్వశ్చన్ tan ఆఫ్ I ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ a మైనస్ ib బై a ప్లస్ ib అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు tan ఆఫ్ I ఆఫ్ log of a minus ib by a plus ib అంటే మైనస్ 2I theta. అంటే దాని మీనింగ్ ఏంటంటే I స్క్వేర్ అంటే మైనస్ 1 అంటే మైనస్ 2 అంటే tan ఆఫ్ 2 theta. tan 2 theta ఫార్ములా ఏంటి అండి, 2 tan theta by 1 minus tan square theta. You know theta is equal to tan inverse of b by a means tan theta is equal to b by a. అంటే tan theta ప్లేస్ లో మనం ఏం ప్రూవ్ చేయాల్సి వస్తుందండి అంటే tan theta ప్లేస్ లో b by a సబ్స్టిట్యూట్ అంటే 2 times ఆఫ్ b by a by 1 minus b square by a square. క్రాస్ మళ్ళీ అప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 2ab by a square minus b square. 2ab by a square minus b square. సమ్ టైమ్స్ ఇది tan అడగచ్చు, సమ్ టైమ్స్ సైన్ ఆఫ్ అడగచ్చు, సమ్ టైమ్స్ కాస్ ఆఫ్ అడగచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 11 అని అన్నా. ఓకే పేజ్ నెంబర్ 107. సరే నోట్ చేయండి అమ్మా. Completed ma? Coming to the next one. Level 2 advanced.
పేజ్ నంబర్ 107 అనండి. పేజ్ నంబర్ 107 సెకండ్ క్వశ్చన్ అండి. Z1, Z2, Z3. Z1, Z3, Z3 are complex numbers. Organ plane such that Z1 into imaginary part of Z1 into imaginary part of Z2 bar Z3 plus Z2 into imaginary part of Z3 bar Z1 plus Z3 into imaginary part of Z1 bar Z2 is. ఇది క్వశ్చన్ అడిగాడండి. అంటే మనకి ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే 107 లెవెల్ 2 లో సెకండ్ క్వశ్చన్, రైట్ హేమంత్? అదే రాశాగా. మన ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కాన్సెప్ట్, లిటిల్ బిట్ కాన్సెప్ట్ తెలిసిందే, దాని గురించి క్లారిటీగా చూద్దాం. అంటే Z is equal to x plus iy అండి, అండ్ Z bar is equal to x minus iy. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ రెండు యాడ్ చేసామనుకోండి x వస్తుందిగా. అంటే x is equal to ఎలా రాయొచ్చండి? Z plus Z bar by 2. అంటే దీన్నే మనం ఎలా రాస్తామంటే రియల్ పార్ట్ ఆఫ్ Z గా రాయొచ్చు. x అంటేనే ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందండి? Z plus Z bar is equal to 2x. అంటే x is equal to Z plus Z bar by 2. అంటే x is nothing but రియల్ పార్ట్ ఆఫ్ Z అని అర్థం. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసామనుకోండి 2i, అంటే y is equal to Z minus Z bar by 2i. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z. అంటే ఏదైనా కాంప్లెక్స్ నంబర్ కి రియల్ పార్ట్ ఆఫ్ Z అంటే Z ప్లస్ ఇట్స్ కాంజుగేట్ బై 2. ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z అంటే Z మైనస్ Z బార్ బై 2i అన్నమాట. ఇది కండిషన్. సపోజ్ ఇలా ఏదో క్వశ్చన్ అడిగాడండి. సపోజ్ y² is equal to 4x కన్వర్ట్స్ ఇంటూ కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు అనుకోండి. కన్వర్ట్స్ ఇంటూ కాంప్లెక్స్ నెంబర్ అడిగాడు అనుకోండి. అంటే y అంటే అర్థం ఏంటి ఇక్కడ? y అంటే Z మైనస్ Z బార్ బై 2i హోల్ స్క్వేర్ is equal to 4 times of x అంటే అర్థం ఏంటి? Z ప్లస్ Z బార్ బై 2. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవటం. ఈ సింప్లిఫికేషన్ నార్మల్ సింప్లిఫికేషన్ చేసేయగలుగుతారు. అంటే ఒక ఆల్జీబ్రాక్ ఈక్వేషన్ ని కాంప్లెక్స్ నంబర్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. దీని గురించి నెక్స్ట్ వీకెండ్ లో ఎక్కువ ఫార్మ్స్ చేస్తాం. జస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ నార్మల్ గా మెథడ్ కన్నా ఇది ఈ మెథడ్ లో చేసి ఈ సమ్ ఈజీ అయిపోతుంది, అందుకని ఎట్లా చెప్పాను. జస్ట్ ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ Z అంటే Z ప్లస్ Z బార్ బై 2, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z అంటే Z మైనస్ Z బార్ బై 2i. దీనిలో మనం ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z2 బార్ Z3 అన్నాడండి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇమేజినరీ ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్ నెంబరే. Z2 బార్ Z3 అనేది ఒక కాంప్లెక్స్ నెంబరే. కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు ఇమేజినరీ పార్ట్ అంటే అర్థం ఏంటి? Z మైనస్ Z బార్ బై 2. అంటే కాంప్లెక్స్ నెంబర్ మైనస్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ బై 2i అని అర్థం. దిస్ ఈజ్ ఈక్వల్ టు అది ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసేయాలి. Z2 బార్ Z3 మైనస్ దీనికి బార్ అంటే Z2 బార్ అంటే Z2 Z3 బార్ బై 2i. సిమిలర్లీ ద నెక్స్ట్ వన్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z3 బార్ Z1, అది కూడా అంతే. అంటే Z3 బార్ Z1 మైనస్ Z3 Z1 బార్ బై 2i. The next one is imaginary part of Z1 bar Z2, అంటే Z1 బార్ Z1 Z2 బార్ మైనస్ Z1 బార్ Z2 బై 2i. ఇది ఒక కండిషన్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే Z1 ఇంటూ దిస్, Z2 ఇంటూ దిస్, Z3 ఇంటూ దిస్ మల్టిపుల్ చేసుకోవటమే. అంటే Z1 ఇంటూ imaginary part of Z2 bar Z3
plus Z2 into imaginary part of Z3 bar Z1 plus Z3 into imaginary part of Z1 Z2 bar minus Z1 bar Z2 by 2i. Sorry, Z1 bar Z2. సింప్లిఫై చేసాం అనుకోండి, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదండి. ఎందుకంటే అన్నిటిలోని 2i ఉంది కదా, అంటే Z1 ఇంటూ ఇదే కదండి. అన్నిటిలో 2i కామన్ గా రాసేద్దాం. Z2 బార్ Z3 మైనస్ Z2 Z3 బార్ ప్లస్ Z2 ఇంటూ Z3 బార్ Z1 మైనస్ Z3 Z1 బార్ ప్లస్ Z3 ఇంటూ Z1 Z2 బార్ మైనస్ Z1 బార్ Z2. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఏమొస్తుందండి? ఇది చూడండి, Z1 Z2 బార్ Z3 ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ 0. నోట్ చేయండి. ఓకే కార్తీక్, గుడ్. ఆకాష్, గుడ్. రైట్. రాసిన వాళ్ళు మెసేజ్ చేయండి అమ్మా, దెన్ కంటిన్యూ. రైట్ అన్న. కమింగ్ టు ద 6th వన్ అండి. Z1 Z2 Z3 6th one, Z1 comma Z2 comma Z3 belongs to complex numbers. Then asking A, B, C are positive real numbers. A comma B comma C belongs to R. A by Z2 minus Z3, B by Z3 minus Z1, C by Z1 minus Z2. ఇది కండిషన్ అండి. Then they asking, then the value of A square by Z2 minus Z3 plus B square by Z3 minus Z1 plus C square by Z1 minus Z2. ఇది అడుగుతున్నాడండి. అంటే ఇది ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడండి. ఈజ్ ఈక్వల్ టు అన్నాడు అంటే కంపల్సరీగా సమ్ లాంబ్డానో కేనో ఏదో అనుకోండి. A by modulus of Z2 minus Z3 is equal to B by modulus of Z3 minus Z1 is equal to C by modulus of Z1 minus Z2 is equal to some lambda. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు lambda square into Z2 minus Z3 whole square, and B square is equal to lambda square into Z3 minus Z1 whole square, and C square is equal to lambda square into Z1 minus Z2 whole square. ఫస్ట్ ఇది కంపారిజన్ చేద్దాం. మనం చూడగానే తెలిసిపోతుందండి.
ఏ స్క్వేర్ బై Z2 మైనస్ Z3 అన్నాడు. మనకి ఆల్రెడీ మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే ఫార్ములా జెడ్ బార్. అంటే జనరల్ గా ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్ ఇంటూ Z2 మైనస్ Z3 ఇంటూ Z2 bar minus Z3 bar. Since modulus of Z square is equal to Z bar అనేది కండిషన్. అంటే మనకి కావలసినటువంటి Z2 మైనస్ అంటే ఏ స్క్వేర్ బై Z2 మైనస్ Z3 కావాలి. అంటే ఏ స్క్వేర్ బై Z2 మైనస్ Z3 is equal to లాంబ్డా స్క్వేర్ ఇంటూ Z2 bar మైనస్ Z3 bar. ఇది ఒక కండిషన్. ఓకే ఆకాష్, గుడ్. సిమిలర్లీ పెట్టేద్దామండి. బి స్క్వేర్ బై Z3 మైనస్ Z1 is equal to Z3 bar మైనస్ Z1 bar అండ్ C స్క్వేర్ బై Z1 మైనస్ Z2 is equal to ఇది లాంబ్డా స్క్వేర్ ఇంటూ కదండి, అండ్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ Z1 bar మైనస్ Z2 bar. వరప్రసాద్, గుడ్. సో ఇవన్నీ యాడ్ చేసేయడమేగా, నోట్ చేయండి అమ్మా. ఏ స్క్వేర్ బై Z2 మైనస్ Z3 ప్లస్ బి స్క్వేర్ బై Z3 మైనస్ Z1 ప్లస్ సి స్క్వేర్ బై Z1 మైనస్ Z2 is equal to అన్ని టైమ్స్ లో లాంబ్డా స్క్వేర్ కానీ కామన్ తీయగలిగితే ఇప్పుడు Z2 బార్ మైనస్ Z3 బార్ ప్లస్ Z3 బార్ మైనస్ Z1 బార్ ప్లస్ Z1 bar minus Z2 bar. This cancels. So this is equal to 0. Good. Tezdeep, Shashkiran, Pravant Davaki, Akash, Varaprasad, ... Nandakishore, Vamsi Sisidhar. Next అండి. Seventh question. Z1, Z2 are complex numbers such that then asking real part of Z1. Real part of Z1 is equal to modulus of Z1 minus 2 and real part of Z2 is equal to modulus of Z2 minus 2 and argument of Z1 minus Z2. Argument of Z1 minus Z2 is equal to pi by 3. Pi by 3. Then imaginary part of Z1 plus Z2. Imaginary part of Z1 plus Z2. Page number 108, 7th question. Okay, Varaprasad. 108 లో 7th question. ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. వాడే హింట్ ఇచ్చేసాడండి. ఎట్లా అంటున్నాడండి వాడు, చూడండి. రియల్ పార్ట్ ఆఫ్ Z1 అంటే x1, రియల్ పార్ట్ ఆఫ్ Z2 అంటే x2, మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 2, మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 2. ఎక్స్క్యూజ్ మీ. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ Z1 is equal to x1 plus I by 1. Similarly, Z2 is equal to x2 plus I by 2. దీనిలో మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 2 అన్నాడండి. ఫస్ట్ కండిషన్ ఏంటండి, రియల్ పార్ట్ ఆఫ్ Z1 is equal to మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 2. రియల్ పార్ట్ ఆఫ్ Z1 అంటే x1,
ఇజ్ ఈక్వల్ టు Z1 అంటే x1 ప్లస్ IY1 మైనస్ 2 అని అర్థం. అంటే దీనికి మాడ్యులస్ అంటే x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అని అర్థం. దిస్ స్క్వేర్ రూట్ అంటే x1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే x1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 4 ప్లస్ y1 స్క్వేర్. x1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి y1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్ నెంబర్ 1. సిమిలర్లీ సెకండ్ కండిషన్ ఏమన్నాడండి వాడు? సెకండ్ కండిషన్ ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ Z2 ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ 2 అంటే x2 ఇజ్ ఈక్వల్ టు x2 మైనస్ 2 ప్లస్ I/2 అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తే x2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు x2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. అంటే దీన్ని కూడా సింప్లిఫికేషన్ చేస్తే y2 స్క్వేర్ మైనస్ 4x2 ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ కండిషన్ నెంబర్ 2. మనకి ఇంకొక కండిషన్ ఏమన్నాడండి వాడు? ఇంకొక కండిషన్ ఏమన్నాడు అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ Z2 బై ఇజ్ ఈక్వల్ టు 5/3 ఇచ్చాడండి. Z1 అంటే x1 ప్లస్ I/1, Z2 అంటే x2 ప్లస్ I/2 కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ x1 మైనస్ y1 ప్లస్ x1 మైనస్ x2 ప్లస్ I టైమ్స్ ఆఫ్ y2 మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు 5/3. మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ జనరల్ గా ఫార్ములా ఏంటి అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ IB అంటే ఫార్ములా a ప్లస్ IB ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ b బై a అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y2 మైనస్ y1 బై x1 మైనస్ x2. ఇది కూడా y1 మైనస్ y2 కదండి. y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇజ్ ఈక్వల్ టు 5/3. అంటే మనకి ఏంటి క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలండి? ఇక్కడ చూడండి, y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇజ్ ఈక్వల్ టు tan 5/3. tan ఆఫ్ 5/3 అంటే మీనింగ్ ఎంత అనేది √3 అని అర్థం. ఇక్కడ కండిషన్ చూడండి, ఇంతకీ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటే y1 ప్లస్ y2 అనే కదండి, అదే కదా దాని అర్థం. ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటే వి క్యాలిక్యులేటెడ్ y1 ప్లస్ y2. ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక ఈక్వేషన్ ఏమో y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అనేది √3 వచ్చింది. ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ రెండు ఈక్వేషన్స్ కి దీనికి లింకప్ ఉందో లేదో చెక్ చేయండి. ఎందుకంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఈ రెండు కూడా సిమిలర్ గానే ఉన్నాయి. అంటే 2లో 1 కానీ 1లో కానీ 2 కానీ సబ్ట్రాక్షన్ చేయండి. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అంటే y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ x1 మైనస్ x2 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి? y1 మైనస్ y2 ఇంటూ y1 ప్లస్ y2 ఇజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ x1 మైనస్ x2. అంటే దేర్ ఫోర్ y1 ప్లస్ y2 ఇజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ x1 మైనస్ x2 బై y1 మైనస్ y2. మనకి తెలుసు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అనేది √3 కాబట్టి దీని కండిషన్ నెంబర్ 3 అనుకోండి. ఇందుకు సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందండి? 4/1/√3. అంటే దేర్ ఫోర్ y1 ప్లస్ y2 ఇజ్ ఈక్వల్ టు 4√3. బాగుందా క్వశ్చన్? నోట్ చేయండి. ఇంతకీ ఈ సమ్లో ఏం చేసామండి? ఏం చేయాల, ఆల్రెడీ మనకు తెలిసిన భాషే, ఏది కొత్తది వాళ్ళ. రియల్ పార్ట్ ఆఫ్ Z1 అంటే x1,
z1 మైనస్ 2 అన్నాడు అంటే x1 ప్లస్ i/1 మైనస్ 2 కాబట్టి x1 మైనస్ 2 ప్లస్ i/1 దీనికి మాడ్యులస్ కాబట్టి మాడ్యులస్ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉండకూడదు కాబట్టి స్క్వేరింగ్ చేశాను. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్. ఇక థర్డ్ కండిషన్ ఏమన్నాడంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ z2 π/3 అన్నాడు. z1 మైనస్ z2 అంటే x1 మైనస్ x2 ప్లస్ i ఇంటూ y1 మైనస్ y2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ ib అంటే tan ఇన్వర్స్ ఆఫ్ b బై a అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇజ్ ఈక్వల్ టు π/3. సింప్లిఫై చేస్తాను. ఓకేనండి. యశ్వంత్ శశికిరణ్ ఫోటో తీసి వాట్సాప్ చేయనా? క్రాంతి కిరణ్ రైట్. పృథ్వీ ప్రవంత్ దేవకి గుడ్. హేమంత్ రైట్. ఇది కండిషన్. So final conclusion is y1 plus y2 is equal to 4√3. Note చేయండి అమ్మా. ప్రవంత్ దేవకి గుడ్. కంప్లీట్ చేస్తారండి. రాహుల్ రామన్ గుడ్. ఇలా క్వశ్చన్ చెప్తానండి. Coming to the next one, 11th one అండి. పేజ్ నెంబర్ 108, 11th one. If z1 is equal to 10 plus 6i and z2 is equal to 4 plus 6i, 4 plus 6i, if z is any complex number such that argument of z minus z1, argument of z minus z1 by z minus z2 is equal to π/4. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అండి. π/4. then asking modulus of z minus 9 minus 7i is z minus 9 minus 7i is equal to ఈ వాల్యూ ఏంటని అడిగాడండి. 4 into 1 కాదా? 4 plus 6 ఏనన్నా కార్తిక్. 4 into 1 రూట్ 4 into రూట్ 4√3 కదా నాన్న. 1/√2 కదా. y1 minus y2 by x1 minus x2 కదా. y1 minus y2 by x1 minus x2 √3 అన్నప్పుడు దీనికి రివర్స్ అంటే 1/√3 కదా. 4/√3 వస్తుందా? సరిపోయింది కదా. 4/√3 రైట్. సరిపోయిందిలేండి. 4/√3. ఓకే. ఓకే నాన్న. సో z1 is equal to 10 plus 6i, z2 is equal to 4 plus 6i and argument of z minus z1 by z1 minus z2 అన్నాడు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. లెట్ z is equal to x plus iy అనుకోండి. z ని x plus iy గా కన్సిడర్ చేయండి. z is equal to x plus iy అయితే మనకి ఇక్కడ ఏమన్నాడండి? z minus z1 by z minus z2, z minus z1 by z minus z2 అంటే z అంటే x plus iy
మైనస్ z1 అంటే 10 ప్లస్ 6i బై x ప్లస్ iy మైనస్ z2 అంటే 4 ప్లస్ 6i. దీనిని సింప్లిఫికేషన్ చేస్తే x మైనస్ 10 ప్లస్ i ఇంటూ y మైనస్ 6, ఇది x మైనస్ 4 ఇంటూ i ప్లస్ y మైనస్ 6, ఇది z మైనస్ z1 బై z మైనస్ z2. ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ అడిగాడు. అంటే దీన్ని సింగిల్ నొటేషన్స్ లో రాసుకోగలగాలి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే, సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మీన్స్ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ ib నొటేషన్ లో రావాలి. కానీ రెండు కూడా మనకి ఏంటంటే కాంప్లెక్స్ నంబర్స్ లోనే ఉన్నాయండి. రెండు కూడా కాంప్లెక్స్ నంబర్స్ లోనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే దీనిని మనం రేషనలైజేషన్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే ఇది కంపల్సరీగా ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. a ప్లస్ ib ఫార్మేట్ లో వచ్చేసేయాలి. సో కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ x మైనస్ 10 ఇంటూ x మైనస్ 10 ప్లస్, దీనికి రేషనలైజేషన్ చేస్తే ఎంత అవుతుందండి? y ఇంటూ y మైనస్ 6 ఇంటూ x మైనస్ 4 మైనస్ i ఇంటూ y మైనస్ 6 బై, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి x మైనస్ 4 హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ కదండి డైరెక్ట్ గా రాసేస్తాను, ప్లస్ ఆఫ్ y మైనస్ 6 హోల్ స్క్వేర్, ఇది కదా. ఇప్పుడు దీనిని మల్టిపుల్ చేయాలి కదండి. సో ఫైనల్ గా ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఇజ్ ఈక్వల్ టు, అంటే ఈ రెండు మల్టిపుల్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుందండి? ఇంకా x మైనస్ 4 ఇంటూ x మైనస్ 10 ప్లస్ ఇంటూ, అంటే ఐ స్క్వేర్ అంటే ప్లస్ కదండి, ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ i ఇంటూ, ఎట్లా రాయాలో చూడండి, i ఇంటూ i టర్మ్స్ ఆఫ్ మనకి ఏమవుతుందండి ఇక్కడ i ఇంటూ దీస్ 2 అండ్ i ఇంటూ దీస్ 2. అంటే ఇక్కడ y మైనస్ 6 కామనే కాబట్టి మనం y మైనస్ 6 కానీ కామన్ తీయగలిగితే అంటే ప్లస్ x మైనస్ 4 మైనస్ x ప్లస్ 10, ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది బై దిస్ ఇస్, అంటే x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అప్లై చేస్తే ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ ఇజ్ ఈక్వల్ టు 5/4 అన్నాడండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 అనేది 5/4 అన్నాడు. అంటే ఈ వాల్యూ వచ్చేసిందండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ అంటే x మైనస్ 4 ఇంటూ x మైనస్ 10 ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ i ఇంటూ